రాజమండ్రి గాంధీపురం 8వ వార్డ్ శంకర భాస్కర్రావు ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తుంది కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక శంకర భాస్కర్రావు ఉన్నత పాఠశాల గాంధీపురం 8వ వార్డులో బడి పిలుస్తుంది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవకారుణ్య సంఘం చైర్మన్ మాజీ కార్పొరేటర్ వర్రె శ్రీనివాసరావు మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించడానికి మార్గదర్శక స్ఫూర్తిని అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లని వారి స్ఫూర్తితో పట్టణ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు గణనీయమైన సేవలు అందిస్తున్నారని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న బడి పిలుస్తుంది కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి పిల్లల ఆరోగ్యకర భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాలలో నగర పాఠశాలలో ఉత్తమ ఉత్తీర్ణత శాతంతో రాణిస్తున్నాం. శంకర భాస్కర్రావు స్కూల్ హెడ్ మాస్టర్ రొబ్బి సన్యాసిరావు తదితర అధ్యాపకుల పిల్లలను వక్తలు అభినందించారు. ర్యాలీలో మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, రమా రజని, పాఠశాల హెడ్ మాస్టర్ రొబ్బి సన్యాసిరావు, పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీ నరసింహాంబ, క్లస్టర్ రీసోర్స్ పర్సన్ శ్రీనివాస్, మున్సిపల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఇందిర, పూర్వపు విద్యార్థి శంకర నాగేంద్ర కిషోర్, ఇతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు బడి పిలుస్తుంది అనేటువంటి స్లోగన్తో మున్సిపల్ స్కూల్స్ విద్యార్థుల్ని అట్రాక్ట్ చేయడానికి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళమని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది రాష్ట్రం అంతా కూడా. అలాగే ఈరోజు ప్రతి ఒక్క నిన్నటి నుంచి రాజమండ్రి నగరంలో మన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ కూడా వాళ్ళతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వద్దు, మున్సిపల్ స్కూల్లో జాయిన్ అవ్వండి, ఫలితాలు మంచిగా వస్తాయనేటువంటి నినాదంతో వెళ్ళాలని చెప్పి సూచించడం జరిగింది. దాని ప్రకారంగా నిన్నటి నుంచి ప్రతి స్కూల్లో కూడా ఈ రకంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ స్కూలు గత 11 సంవత్సరాల మధ్య కూడా అబవ్ 80% తప్ప అంతకన్నా తక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ వార్డులో ఉన్నటువంటి పిల్లలు కాదు, 90% పిల్లలు నగరంలో ఉన్నటువంటి పిల్లలు. అంటే ఇక్కడ ఉన్న వార్డులో ఉన్న పిల్లలు 10%. ఇదంతా పోస్ట్ లొకాలిటీ, హై లొకాలిటీ కాబట్టి వీళ్ళు ఇగ్నోర్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. దీనికి కారణం మన పర్సంటేజ్. మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రైవేట్ స్కూల్స్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఎవరు చెప్పక్కల అక్కడికి వెళ్ళిపోతారు. అదే రకంగా ఈ స్కూల్కి మంచి ప్రాముఖ్యత ఉంది కనుక ఈ సంవత్సరం కొత్తగా టీచర్స్ వచ్చారు. భవిష్యత్తులో కూడా ఇదే ఫలితాలు సాధించడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలి. గతంలో చూసుకున్నట్లయితే ఈ స్కూలు చాలా పడిపోయే పరిస్థితులు ఉండేది. అయినప్పటికీ కూడా ఎలిమెంటరీ నుంచి హై స్కూల్ తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో మరింతగా మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని తెలియజేసుకుంటూ, అదే కాకుండా గతంలో మేయర్గా ఉన్నటువంటి ఆదిరెడ్డి వీరరాఘవం గారు గత కౌన్సిల్లో ఆనాడు అబవ్ 500 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ కాలేజీలో సీట్లు ఫ్రీగా ఉచితంగా ఇస్తామన్న ఉద్దేశంతో ఆనాడు నేను కౌన్సిల్లో కూడా ఉన్న ఫ్లోర్ లీడర్గా ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయం అమలు చేస్తాం. మన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు దాన్ని అమలు చేస్తూ జరుగుతూ ఉంది. నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క 500 అబవ్ వచ్చిన ప్రతి పిల్లలకు కూడా అన్ని స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ తోటి మేనేజ్మెంట్తో మాట్లాడటం జరిగింది. ఎవరెవరిని ఎక్కడ జాయిన్ చేయాలో కూడా జాయిన్ చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి అందరూ కూడా మున్సిపల్ స్కూల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది మన విద్యాశాఖ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు. దీన్ని మన ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం వార్డు ఇన్ఛార్జీలు నియమించి వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ప్రతి వార్డుకి తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంచుమించు రాజమండ్రిలో అన్ని వార్డుల్లో కూడా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరుగుతుంది. ముందు మెయిన్ ఈ సందర్భంగా మా రాజమండ్రి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం విద్యాశాఖ తరఫున. ఎందుకంటే ఇలా డ్రైవ్ చేయడం వలన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఎక్కువ జాయిన్ అవుతున్నారు, పిల్లల పరిస్థితి పెరుగుతుంది. గత 5 రోజుల నుంచి చూస్తుంటే నిన్న 440 మంది జాయిన్ అయ్యారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఈ ఎంకరేజ్ చేసేందుకు ఆయనకి దీని మీ మూర్ఖ సభగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు, అలాగే నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ప్రతి స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ తీసుకురావాలని 500 మార్కులు అబవ్ వచ్చిన
ప్రతి ప్రైవేట్ కాలేజీల్లో కూడా మినిమం ఛార్జీలు పే చేసి ఇచ్చేలాగా సీట్లు కూడా మాట్లాడడం జరిగింది. ఇందాక మా సోదరులు చెప్పినప్పుడు ఏదైతే రాఘవమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశారో మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు గత సంవత్సరం నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కనుక తల్లిదండ్రులు శ్రద్ధగా మరి పిల్లల్ని మరి మొన్న రిజల్ట్ చూసాం, చాలా % ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో మరి 592 మార్కులు తుని స్కూల్కి వచ్చినట్టుంది. అలాగే మరి ఈ స్కూల్ ప్రతిసారి కూడా మరి ఈ స్కూల్ కూడా ఫస్ట్ ప్లేస్లో రావడం జరుగుతుంది. ఇంకా మంచి ర్యాంకులు రావాలని, అలాగే ప్రభుత్వ స్కూల్లో మరి పిల్లలు చదువుకునేలాగా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ప్రజలకి ఈ శంకర్రావు భాస్కర్రావు గాంధీపురం హై స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. వాళ్ళందరూ ఏ ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు, వెనకాల ట్యూషన్లు అవి ఇవి పెట్టించుకొని చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ వాళ్ళని చదివిస్తున్నారు. వాళ్ళు మా పాఠశాలకు వచ్చి చక్కగా చదువుకొని టీచర్ల గైడెన్స్లో మంచి మార్కులు సాధించారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ప్రభుత్వం మీకు ఇస్తున్న అవకాశాలను మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన రాజమండ్రి అర్బన్ పరిసరాల్లో అందరు పిల్లల్ని కూడా గవర్నమెంట్ పాఠశాలలో ఉపయోగించుకోవాలి. కార్పొరేట్ విద్య అనేది ఎంత ఖరీదుగా మారిందో, వాటికి బయట పట్టటోపాలే తప్పితే లోపల ఏమీ ఉండట్లేదు. ఒక్కసారి బయట రిసెప్షన్ కౌంటర్ ఒకటే అందంగా అద్దాలతో అలంకరించబడి ఉంటుంది. మీకు లోపలికి ఎవరు ఎలా ఉంటుంది, వెనకాల అన్నీ కూడా రేకులు గుడిసెలు అవి. మీరు ఆ రిసెప్షన్ని చూసి వాళ్ళది పటాటోపాలను చూసి మోసపోతున్నారు. మీకు వచ్చే అవకాశాలన్నీ కూడా గవర్నమెంట్ పాఠశాల మీకు అందిస్తున్న సౌకర్యాలన్నింటినీ కోల్పోతున్నారు. ముఖ్యంగా మీకు తెలియకుండా మీరు అందరూ కూడా ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 50,000 ఖర్చు పెడుతున్నారు. నేను చెప్పేది ఏంటి అంటే, అంతటికంటే కూడా చక్కటి ఎడ్యుకేషన్ మేము అందిస్తున్నాం.